హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీస్లో ఎగ్ పప్పు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు ఆ వీడియోస్లో చూపించేస్తాను. ఇది పిల్లలు ఇష్టంగా తినేలాగా మనకి ఇంట్లోనే దొరికే ఐటమ్స్తోని మనం ఈజీగా చక్కగా తయారు చేసుకోవచ్చండి. మనకి ఎలాంటి ఓవెన్ లేకుండా మీకు ఓవెన్తో రెడీ చేసుకుంటే ఎలా వస్తాయో అదే విధంగా నేను ఈరోజు మీకు ఈ ఎగ్ పప్పుని చూపిస్తున్నాను. ఓవెన్తో పని లేకుండానే మనం ఎగ్ పప్పుని చక్కగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి హెల్దీగా ఉంటుంది. బయట ఫుడ్ కాకుండా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెడితే హెల్దీగా ఉంటారు పిల్లలు, చక్కగా తినేస్తారు కూడా. మీరు ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు రెడీ చేసుకోండి, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు కదా. ఇలా లేయర్గా పొరలుగా మనకి ఓవెన్తో పని లేకుండానే చక్కగా వచ్చింది చూడండి. పిల్లలైతే ఎమ్మీగా ఉన్నాయంటూ చక్కగా తినేశారు. బయట తెచ్చుకునే కంటే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి, ఫ్రెష్గా ఉన్న మైదా పిండి తీసేసుకున్నాము. ఒక కప్పు మనం మైదా తీసుకొని మీరు ఒక బౌల్లో లేదంటే ఇంకొన్ని మైదా మీకు ఎగ్ పప్పులు కావాలంటే 2 కప్పులైనా తీసుకోవచ్చండి. దీంట్లో ఒక అర స్పూను ఉప్పు, అర స్పూను షుగరు వేసి మనం నీళ్లు వేసేటప్పుడు జాగ్రత్తగా పిండి కలుపుకోవాలండి. పిండి కలిపేటప్పుడు నీరు ఎక్కువగా కాకుండా కొన్ని పోస్తూ మీరు ఈ పిండిని కలుపుకోండి. పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి, కొన్ని వాటర్ వేస్తూ మీరు ఈ పిండిని రెడీ చేసుకోండి. చూసారు కదా, మరీ గట్టిగా లేకుండా అలాగే మరి మెత్తగా లేకుండా ఈ పిండిని కలుపుకోవాలి. స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దీంట్లో మనం ఈ పిండిని వేసి, మైదా పిండిని వేసి మనం ఒక తడి క్లాత్ని తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాలండి. ఇది ఒక 10 నిమిషాల పాటు మనం అలా ఉంచేయాలి. మనం ఏమాత్రం కూడా పొడి క్లాత్ వేయద్దండి, తడిగా ఉన్న క్లాత్ గట్టిగా పిండేసి ఇలా వేసి ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఇప్పుడు 2 ఎగ్స్ని తీసుకొని మీరు ఉడికించుకోండి. ఈలోపు మనం ప్రాసెస్ అంతా రెడీ చేసుకునే లోపు ఎగ్స్ని ఉడికించుకోండి. మీరు బటర్ని వైట్ బటర్ కానీ ఎల్లో కలర్ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. మనకి కుకింగ్ బటర్ తీసుకోవాలి. కుకింగ్ బటర్ అయితేనే మనం ఈ ఎగ్ పప్పులు చాలా బాగా వస్తాయి. లేదంటే మనకి బటర్ తెచ్చేటప్పుడు చూసి తెచ్చుకోవాలండి. కుకింగ్ బటర్ అంటే వాళ్ళు ఇస్తారు సూపర్ మార్కెట్లో, అది తెచ్చుకోండి. ఇప్పుడు మనం ఈ మైదా పిండిని ఇక్కడే ఉందండి, మనం ప్రాసెస్ అంతా ఓపికతో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి 4 ఎగ్ పప్పులు అవుతాయి. పొడి పిండి వేస్తూ ఈ చపాతీలాగా చపాతీలు మనం రౌండ్గా చేసుకుంటాము, అలా కాకుండా దీన్ని మనం పొడవు చపాతీలాగా మనం ఇలా రెడీ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా మనం ఇలా రొట్టెకోలతోని కొంచెం మనం పూరి పిండి కంటే కొంచెం మందంగా ఇలా మనం రెడీ చేసుకోవాలండి. చపాతీ కర్రతో ఒత్తుతూ మనం బటర్ రాసుకోవాలి. అందుకని ఈ ప్రాసెస్ అంతా బటర్ని ఫస్ట్ లేయర్కి రాసేయండి. నేను 3 సార్లు ఈ బటర్ని రాస్తాను. అంటే 3 సార్లు మనం మడత పెడుతూ 3 సార్లు కూడా ఫ్రిడ్జ్లో 10 నిమిషాలకు ఒకసారి తీస్తూ ఇలా మడత పెడుతూ దీన్ని రెడీ చేసుకోవాలి మైదా పిండిని. ఇలా రెడీ చేసిన పిండిని మడతలుగా రెడీ చేసుకోవాలి. ఈ మడతలే మెయిన్ అండి. మనకి పొరలుగా రావాలంటే మీరు 3 లేయర్లు కానీ 4 లేయర్లు కానీ లేదంటే 2 ఇలా లేయర్లకి బటర్ రాస్తూ ఇలా మనం ఫ్రిడ్జ్లో తడి క్లాత్ వేస్తూ 10 నిమిషాలకు ఒకసారి తీస్తూ ఇలా బటర్ రాసి 10 నిమిషాలకు ఒకసారి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉండాలి. మళ్ళీ తడి క్లాత్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫస్ట్
ఫస్ట్ రాసిన బటర్కి లేయర్కి మనం మళ్ళీ ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఒక బౌల్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఈ ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం పచ్చిగా లేకుండా చూసుకోండి. 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను గరం మసాలా, చిన్న అల్లం ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద అండి, చిన్నది 1/2 స్పూనే వేసుకోండి. ఈ ఉల్లిపాయలకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని మరీ మాడకుండా మరీ పచ్చిగా లేకుండా చూసుకోండి. కచ్చపచ్చగా దంచిన జీలకర్ర పౌడర్ అండి, కొంచెం కొత్తిమీర కొద్దిగా వేసుకొని దీన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటేనే ఎగ్ పఫ్లు ఈజీగా ఉంటాయి, లేదంటే టైం చాలా పడుతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం గట్టి పడిందండి పిండి. ఇప్పుడు మరొకసారి చపాతీ కర్రతో ఒత్తుతూ మళ్ళీ బటర్ రాసుకోవాలి. పొడిపిండి ఎక్కువగా వేస్తూ కొంచెం మనం జాగ్రత్తగా దీన్ని బటర్ రాస్తూ ఫ్రిడ్జ్లో 10 నిమిషాలకు ఒకసారి పెడుతూ తీసుకోవాలండి. బటర్ మాత్రం కంప్లీట్గా మైదా పిండి ఎంత ఉందో అంతవరకు కూడా రాసేయాలండి, లేదంటే మనకి పొరలు సరిగ్గా రావు. మరొకసారి మడత పెట్టేసి ఇలా ఉంచేయండి. మళ్ళీ దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసి ఈ బాక్స్లోనే పెట్టి మళ్ళీ తడి క్లాత్ వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ బటర్ రాసే పని ఉంటుందండి మనకి. ఇప్పుడు ఇంకొంచెం గట్టిపడింది చూడండి. ఇది 3వసారి. నేను 3 టైమ్స్ బటర్ రాస్తున్నానండి. మీరు కావాలంటే 2 టైమ్సే టైం లేకపోతే మనం బటర్ రాసి కూడా రెడీ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా రెడీ చేసుకోవచ్చు అంటే ఇదొక చిన్న టిప్ అండి. మీరు మైదా పిండిని కంప్లీట్గా ఇలా కలిపేసి లేయర్గా మడతలుగా పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు తడి క్లాత్ వేసి పక్కన పెట్టేయండి. అంటే కొంచెం కూల్గా ఉన్న వెదర్లో పెట్టేయండి, రూమ్లో పెట్టేస్తే మనకు అది ఫ్రిడ్జ్తో పని లేకుండానే అలా కూడా మనకి ఎగ్ పఫ్లు రెడీ చేసుకోవచ్చు. మనకి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇంట్లో ఇలా పెడుతూ మనం ఎగ్ పఫ్లను రెడీ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు ఒక 20 నిమిషాల పాటు రెడీ చేసుకొని పిండిని ఇలా లేయర్గా మడతలాగా పెట్టేసి తడి క్లాత్ వేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టారంటే ఆ విధంగా కూడా మనం ఎగ్ పఫ్లను రెడీ చేసుకోవచ్చు. బటర్ని కొంచెం మన చేతితో నలిపితే మెత్తగా అవుతుందండి. కొంచెం మైదాకి రాసేటప్పుడు స్టక్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా పిండికి కంప్లీట్గా అంటేలాగా మీరు బటర్ని రాయండి. ఇప్పుడు ఇది మనం చివరిగా వేసిన మడత అండి, ఇంకా సరిపోతుంది. 3 సార్లు మనం రెడీ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈలోపు మనం ఎగ్స్ని సగానికి కట్ చేద్దాము. మనకి 4 ఎగ్ పఫ్లకి 4 ముక్కలుగా కట్ చేసామండి. మీరు ఒకవేళ పిండి ఎక్కువగా కలుపుకుంటే ఒక 8 అయినా రెడీ చేసుకోవచ్చు. ఒక చిటికెడు ఉప్పుని ఇలా వేయండి ఎగ్గుల పైన. కొంచెం చాట్ మసాలా కూడా, కారం కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ పఫ్లను రెడీ చేసే ముందు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక స్టీల్ స్టాండ్ పెట్టండి. ఒక 10 నిమిషాలు హీట్లో పెట్టేస్తే మనకి వేడెక్కుతుంది. ఓవెన్ లేకుండానే మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇలా గట్టి పడింది పిండి మనకి.
ఇప్పుడు దీన్ని మనం ఎగ్ పఫ్లని రెడీ చేసుకోవచ్చు. మీరు చేసేటప్పుడు టైం తీసుకొని ఎగ్ పఫ్లని రెడీ చేసుకోండి. స్క్వేర్ షేప్లో చేసుకోండి, అంటే మనం డబ్బా షేప్లో 4 వైపులా కూడా సమానంగా వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత మీరు చాకుతోనే అంచులు సమానంగా చేస్తూ కట్ చేసుకోండి. మధ్యకి కట్ చేయండి, మళ్ళీ నిలువుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి 4 ఎగ్ పఫ్లు వస్తాయండి. ఇది కొంచెం మనకి అతుకుపోతుందంటే కొంచెం పొడి పిండి వేసుకోండి అడుగున. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి. టేస్ట్ అంతా దీంతోనే ఉంటుంది మనకి. ఇప్పుడు నేను చెప్పిన మసాలాలన్నీ వేసి ఆనియన్ కర్రీ ఇలా రెడీ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఎగ్ పఫ్లకు మెయిన్ టేస్ట్ అంటే ఇదేనండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు పాలను ఒక కప్పులో తీసుకొని కొద్దిగా అంచులకి పాలను అద్దండి, ఎందుకంటే పిండి మనకి విడిపోకుండా ఉండడానికి. 4 వైపులా మీరు మూసేయాలనుకుంటే 4 వైపులా కూడా రాసేయండి, లేదంటే ఇలా డిజైన్గా 2 లేయర్లను మూసేస్తే మనకి 2 లేయర్లకే పాలను అద్దండి. చూసారు కదా, ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. నాకు ఈ డిజైన్ నచ్చింది, ఇలా రెడీ చేస్తున్నాను ఎగ్ పఫ్లని. ఇప్పుడు మీరు ఓవెన్లో మీరు 2 వేసుకోండి. పెద్ద ఓవెన్ అయితే మనకి 4 కూడా పడతాయండి. నాకు చిన్న ఓవెన్ ఉంది కాబట్టి 2 నేను వేసి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు హీట్ ఎక్కిన ఈ బౌల్లో దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, ఇవి మనకి అవ్వడానికి దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలకు ఒకసారి దీన్ని చూస్తూ ఉండండి. ఇది మనం అడుగున మాడకుండా మధ్య మధ్యలో చూస్తూ, మీకు కానీ ఫోర్క్ స్పూన్ ఉంటే మరోవైపు తిప్పేసి రెండో వైపు కూడా కాలిందా లేదో చూసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. మిగిలిన రెండింటిని కూడా ఈ విధంగానే మీరు ఓవెన్ లేకుండా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి రెండో వైపు కాలాలంటే అడుగున కంప్లీట్గా మనకి ఇది వేగిన తర్వాతనే రెండో వైపు తిప్పేస్తే మనకి ఇలా మరి మాడకుండా చక్కగా వచ్చాయి. చూడండి, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ ద్వారా తెలుపగలరు. చక్కగా రెడీ అయిపోయినండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ పఫ్లని మీరు కూడా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.